మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. రేవంత్ చేస్తున్నటువంటి కొన్ని మంచి పనులు, ఒకటి మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పత్రాలు ఇచ్చేయడం, లీగల్ లిటిగేషన్స్ అన్నిటిని తీసేసి, రెండోది వచ్చేటప్పటికి ఫ్యూచర్ సిటీ కట్టేటటువంటి ప్లాన్ చేయటం, దాన్ని డెవలప్మెంట్ సిస్టమ్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. వీటన్నిటితో పాటుగా ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ ఫ్లైఓవర్ కింద, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద తీసుకురావడం, అది ఓ సెంటిమెంట్ మంచిది. అయితే వీటన్నిటికంటే కూడా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, సజ్జన్నార్ గారికి ఇచ్చిన పదవి కేసీఆర్ వాడుకు వదిలేశారు. అది ఇగో హర్ట్ అయి కూడా అంటారు. ఎందుకు అంటే, అప్పుడు ఒక ఆడపిల్లకి జరిగినటువంటి దిశ కేసులో ఎన్కౌంటర్, ఒక ఆడపిల్లకి జరిగిన అత్యాచారం మీద 2 తెలుగు రాష్ట్రాలు రగిలిపోయినాయి. దేశమంతా చర్చ వచ్చింది. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు జైలుకి, రోజుల తరబడి బిర్యానీలు పెడతారు, కోడిగుడ్లు పెడతారు, నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి పూర్తవుతుంది. ఆ తర్వాతన 7 ఏళ్ల శిక్షలు లేకపోతే ఏమీ లేవని వదిలేస్తారు. చివరికి ఆడపిల్లలకు భద్రత ఇంతేనా అన్నటువంటిది మహిళల్లో, ఎస్పెషల్లీ మధ్యతరగతి మహిళలు, ఎగువ మధ్యతరగతి మహిళల్లో కూడా ఒక తీవ్ర అసంతృప్తి వచ్చింది. ఆ టైంలో ప్రభుత్వమే ధైర్యం చేసి సజ్జన్నార్ని చేయమందా, లేదా సజ్జన్నారే ధైర్యం చేసి నేను ఎన్కౌంటర్ చేస్తానన్నాడా? ఏదైతే ఏమైంది, మొత్తం మీద ఎన్కౌంటర్ చేసి అవతల పడేసి రియల్ హీరో ఆయన. వాస్తవంగా ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ సర్కార్ కొట్టేయాలనుకుంది. కానీ న్యాయస్థానాలు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నాయో కాడు వదిలేసింది కేసీఆర్ సర్కార్. వదిలేసి న్యాయస్థానం ఇచ్చేటటువంటి దీని మీద విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో మెయిన్ స్ట్రీమ్ పోస్టులు కాకుండా తీసుకెళ్లి ఆర్టీసీలో కూర్చోబెట్టేసింది. అలాంటి ఆయన త్యాగానికి తగిన గుర్తింపు ఇప్పుడు రేవంత్ ఇచ్చారు. ఇన్ని రోజుల తర్వాత రేవంత్ ఇచ్చారు. రేవంత్ ఇప్పుడు ఆయనకి హైదరాబాద్ కమిషనర్గా ఇవ్వటం అన్నటువంటి నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, సమాజానికి సంబంధించి ఏదో చెయ్యాలన్నటువంటి ఒక తపన ఉన్నటువంటి ఒక అధికారికి ఆ అరుదైనటువంటి గౌరవం ఇవ్వడం, ఆ విషయంలో రేవంత్ని అభినందించాలి.